మరొక రెసిపీతోటైతే మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు కాకరకాయలు చూస్తున్నారు కదా, బుడ్డ బుడ్డ కాకరకాయలు. ఆ కాకరకాయలతోటి కాకరకాయ కారం చేస్తున్నానండి. నేనైతే ఆ కాకరకాయలు పీలు కూడా తీయలేదు, చూస్తున్నారా? ఆ పీలు తీయకుండా శుభ్రంగా కడిగి ఆ బెజ్జాల దాంట్లో వేసుకున్నాను. వాటిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేస్తున్నాను చూడండి. కొంచెం కూడా చేదు ఉండదండి. కాకరకాయ చేదు లేకుండా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అదిగోండి చూడండి, దగ్గరకు చూపిస్తున్నాను. కాకరకాయకి కొంచెం కూడా పీలు తీయలేదు. పీలు తీయకోకుండానే అలా కట్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్లో అయితే వీటిని డీప్ ఫ్రై చేయాలండి. అసలు మనకి చేదు కొంచెం కూడా ఉండదండి. చిన్నపిల్లలు అయితే చేదు ఉంటుందని చెప్పి తినరు కదా కొంతమంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, కొంతమంది పిల్లలు అయితే తినరు. మా పిల్లలైతే చేదుంటే అసలు తినరు. అంతెందుకండి, నేనే తినను చేదుంటే, నాకు ఇష్టం ఉండదు అసలు. కాకరకాయ ఒకటి, పొట్లకాయ, సొరకాయ తినను, ఇప్పటికీ తినను. పొట్లకాయ, సొరకాయ. కాకరకాయ అయితే నేను మొత్తం పీల్ తీసేసి వండుతాను. ఇలా ట్రై చేద్దాం కదా అని చెప్పి ట్రై చేశాను. అవి వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఆయిల్లో. ఆ కాకరకాయ ముక్కలు మొత్తాన్ని ఇలా అయితే కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి వాటిని. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ లోపల మసాలా తయారు చేసుకుందామండి. కొబ్బరి పొడి, పచ్చెనపప్పు, కారం, అది కొబ్బరి తురుమండి, సాల్ట్ వేసుకున్నాము. మనం కూరకి ఎంతైతే సరిపోద్దో సాల్ట్ అంత వేసుకోవాలండి. వెల్లుల్లి రెమ్మలు, వీటినన్నిటిని మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా. ఈ కారంతో మనం ఆ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తామండి. చాలా టేస్ట్ ఉంటుంది. దీన్ని వెల్లుల్లి కారం అంటారు, కాకరకాయ వెల్లుల్లి కారం. ఇలా అయితే వాటిని ఫ్రై చేసుకోవాలండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. పనసకాయ కట్ చేసే వీడియో, ఆల్రెడీ పెసరపప్పు కిచిడి వీడియో పెట్టాను. మా వారు ఊరు వెళ్ళేది కూడా పెట్టాను కదా, మారేడుమిల్లి వెళ్ళారు కదా, అది కూడా పెట్టాను చూడండి. కాకరకాయలు అయితే ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా డీప్ ఫ్రై చేయటం వల్లే మనకి చేదు అనేది ఉండదు కాకరకాయలో. డీప్ ఫ్రై చేసేసుకొని మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి. వాటిలో ఉన్న ముక్కలు మొత్తాన్ని తీసేసుకోవాలి. సీడ్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్ని అయితే మొత్తం, ఆయిల్లో ఉన్న గింజల్ని, ముక్కల్ని అయితే మొత్తాన్ని తీసేసుకున్నాము. ఇప్పుడు దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. కొంతమంది పచ్చెనపప్పు కూడా వేసుకుంటారు, వేసుకునేవాళ్ళు పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇలా అయితే వేసుకున్నాక ఇందాక మనం మసాలా పట్టుకున్నాం కదండి, కారం, కాకరకాయ కారం, ఆ దాన్నంతా దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని ముందు ఆయిల్లో దాన్ని ఫ్రై చేయాలండి. పచ్చివాసన పోయేలాగా వాటిని వేపుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి. ఆ కాకరకాయ, వేపుకున్న కాకరకాయ ముక్కల్ని దానిలో వేసుకోవడమేనండి. ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి, చేదైతే అస్సలు లేదు. చూడండి, రెడీ అయిపోయింది. ఇంకా మనం దాన్ని సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవటమే. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాం. చూడండి, సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది, చేదు కూడా ఉండదు. రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు బౌల్లో షిఫ్ట్ చేసుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా పెట్టండి, కర్రీ ఎలా ఉంది, కాకరకాయ కారం ఎలా ఉంది అనేది కామెంట్లో కూడా తెలియజేయండి.
ఇదిగోండి రెడీ అయిపోయింది చూడండి, దగ్గరకు చూపిస్తున్నాను రెడీ అయిన మిశ్రమాన్ని మొత్తాన్ని, కాకరకాయ కారాన్ని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.